అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని దశాబ్దాలుగా రాజకీయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ ఎలా వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరగా ఎలా పతనమయ్యారు? నిజానికి ఒక వ్యక్తి కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల మీద చెరగని ముద్ర వేసుకుంటూ ఇప్పటికీ తన మార్కును దేశ రాజకీయాల మీద చూపించుకోవడం అనేది చిన్న విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇక్కడ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20 పుట్టారు. ఈ రోజుకి 76 ఏళ్ళు. ఆయన రాజకీయ జీవితం 1978లో స్టార్ట్ అయిన ట్రెక్క. అంతకుముందే యూనివర్సిటీ లీడరు, కానీ ఎమ్మెల్యేగా మొదటిసారి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకకాలంలో 1978లోనే ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏమో చనిపోయారు, కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి 1978 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. కేఈ కృష్ణమూర్తి గారు, డిఆర్ రవీందర్ రెడ్డి గారు, అశోక్ గజపతిరాజు గారు ఏమో గోవా గవర్నర్గా ఉన్నారు. వీళ్ళెవరూ కూడా దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ చక్రం తిప్పగలిగే పరిస్థితుల్లోనూ యాక్టివ్ పాలిటిక్స్లోనూ ఎవరూ లేరు. ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు వీళ్ళెవరూ లేరు. వీళ్ళంతా 1978లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళెవరూ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగులేని నాయకుడిగా, గెలుపులు ఉన్నాయి ఆయన జీవితంలో, ఓటములు ఉన్నాయి. కింద పడ్డాడు, మీద పడ్డాడు, తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు తన పొలిటికల్ లైఫ్ని సస్టైన్ చేసుకుంటూ తనకంటూ ఒక విజన్ తోటి తనను తాను నిలబెట్టుకుంటూ తన పార్టీని నిలబెట్టుకుంటూ మళ్ళీ టీడీపీని అధికారం తీసుకొచ్చుకుంటూ దేశ రాజకీయాల్లో టీడీపీ కంటూ ఒక మార్కుని క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇంకొంతకాలం కూడా ఆయన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన పరిస్థితిలోనే ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిందని క్లియర్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2009లో స్టార్ట్ అయింది కాంగ్రెస్ ఎంపీగా కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అవకాశాలు కూడా లేవు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎంపీ అయ్యారు? రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండటం వల్ల, ఆయన వల్ల కడప ఎంపీగా తొలిసారి జగన్మోహన్ రెడ్డి అయ్యారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల ఆ కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకోగలిగారు, నాయకుడిగా నిలబడగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కావడానికి బ్యాకప్ ఎవరూ లేరు. ఆయన స్వయం కృషితో ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఆయన కొద్దిగా పదరుస్తు ఏదైనా ఉందంటే ఎన్టీఆర్కి అల్లుడు కాగలిగాడు. తర్వాత సరే టీడీపీలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో ఆ పార్టీని ఆయన టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ పార్టీని ఆయన నిలబెట్టుకున్నారు. అనేక ఆడిపోట్లు ఎదుర్కొని నిలబెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి. సింపతితో ఆ పార్టీ గెయిన్ అయింది. 2014లో ప్రతిపక్ష నాయకుడిగా ఎదగలిగారు. 2019లో అధికారంలోకి వచ్చారు 151 సీట్లతోటి. ఒక బ్రహ్మాండ విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూశాడు రాజశేఖర రెడ్డి కుమారుడిగా. కానీ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోవడం జగన్ ఫెయిల్ అయ్యాడు. కారణం ఏంటి? ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. 1978 అంటే ఇప్పటికే 5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సగం కూడా లేదు. 5 దశాబ్దాలుగా ఒక నాయకుడు నిలబట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎలా సాధ్యమైందంటే పరిస్థితులకు తగ్గట్టుగా, ప్రజలకు తగ్గట్టుగా, చాలా క్లియర్గా ఉండండి. పరిస్థితులకు తగ్గట్టుగా, ప్రజలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ, తనను తాను సంస్కరించుకుంటూ పరిపాలనా సంస్కరణ తీసుకురావటం కావచ్చు, ప్రజల అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూరగొట్టడం కావచ్చు, పైగా మెజారిటీ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంకుని ఆకర్షించే విధంగా ఆకర్షించడం కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టాయి. పైగా చంద్రబాబు నాయుడు గారు మీద సహజంగా ఇస్తే మా ఊరు అందరు రాజకీయ నాయకుల మీద ఉండే విమర్శలు ఉంటుంది తప్ప పర్టికులర్ విమర్శలు లేకుండా తనను తాను క్రమశిక్షణతో ఉంచుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత క్రమశిక్షణ సంబంధించినటువంటి అపవాదులు లేవు. ఆయన తాగుతాడనో ఇంకోటనో అమ్మాయిలు లైంగిక వేధింపులు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో పబ్జీ అంటారు, ఇంకోటి అంటారు. కానీ అలాంటి అపవాదులు ఏమీ లేకుండా తనను తాను కీన్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంచుకోగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. పైగా తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఒకప్పుడు నారా వర్సెస్ నందమూరి నడిచినప్పటికీ కూడా, వాళ్ళు తనతో విభేదించినప్పుడు కూడా, తనను విభేదించిన వాళ్ళని కూడా తన దగ్గర తెచ్చుకోగలిగినటువంటి నేర్పరితనాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కార్పణ్యాలతో తనకు ఉపయోగపడ్డటువంటి చెల్లిని తల్లిని కూడా దూరం చేసుకొని ఇవాళ ఒక విలన్గా
మిడిల్ క్లాస్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మిడిల్ క్లాస్ని తన ఓట్ బ్యాంక్గా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు. మిడిల్ క్లాస్ని ముందు విలన్గా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఇది మేజర్ ఓట్ బ్యాంక్ మిడిల్ క్లాస్ అనేటువంటిది. ఈ ఓట్ బ్యాంక్ ముందు జగన్ ఒక విలను, చంద్రబాబు ఒక సంస్కరణవాది, చంద్రబాబు ఒక విజనరీ. ఇది చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న ముద్ర, అది జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ముద్ర. కాబట్టి ఎప్పుడైనా ప్రజల ఆలోచనకు అనుగుణంగా మారగలిగిన వాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ప్రజల భావోద్వేగం అమరావతితో ముడిపడి ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి తగ్గాలి, అమరావతికి చేయి కొట్టాలి. కొట్టి ఏం చేయాలి? ఏదైనా అమరావతిలో స్కామ్ జరిగినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా లబ్ధి పొందే పని చేయాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నాడు కాబట్టి అమరావతికి వ్యతిరేకం అంటే అది కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియకపోవటం, అంటే ప్రజల్ని గౌరవించాలి అనేటువంటి ఆలోచన లేకపోవటం, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం లేకపోవటం ఫలితంగా ఒక రాచరికపు వాదిలాగా మిగిలిపోవటం ఫలితంగా నేను రాజుని, నేను చెప్పిందే శాసనం. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఉండదు. ఒకవేళ తను ఒక అభిప్రాయం అనుకున్నా సరే, టీడీపీ పొలిట్ బ్యూరోలో మెజారిటీ అభిప్రాయాలు తన అభిప్రాయానికి వ్యతిరేకంగా వచ్చినా సరే అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు గారు స్వీకరిస్తారు. ఎందుకు? ఆ పొలిట్ బ్యూరో సభ్యులంతా జనంలో తిరుగుతూ ఉంటారు, జన అభిప్రాయాన్ని తనకు చెప్పారనేటువంటి ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారిలో ఉంటుంది. దానివల్ల ఆయన కానీ తన ఆలోచనలు మార్చుకోగలుగుతారు. తన ఆలోచనలు మార్చుకోవడానికి ఇవ్వగా ఆయన ఫీల్ కాడు. రాజకీయ నాయకులు తన ఆలోచనలని ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మార్చుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేసుకోగలుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోరు. ఇదే తేడా. నేను చెప్పిందే నిజం అని జగన్మోహన్ రెడ్డి గారిది, కానీ ప్రజలు చెప్పిందే నా వేదం అనేది చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే 5 దశాబ్దాలుగా తనకంటూ ఒక ముద్ర చంద్రబాబు నాయుడు వేసుకోగలిగితే కేవలం ఒకే ఒక్క దశాబ్దంలో జగన్మోహన్ రెడ్డి కొలాప్స్ అయ్యాడు. అంతేగా 2009 అనేది వదిలేయండి, 2014 ముందు పార్టీ పెట్టినాడు లెక్క, 2024 ఎన్నికల్లో డబాల్మన్నాడు. కేవలం ఒక్క దశాబ్దమే. చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరూ నిలబడకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్తంభంలాగా తెలుగు రాజకీయాల్లో నిలబడటానికి ఉన్న కారణం ఆయన పనితనం, ప్రతి ఓటమి నుంచి ఆయన నేర్చుకునేటువంటి పాఠం, మళ్ళా గెలుపు వైపు ప్రయాణించడానికి ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం, ఇవి మాత్రమే కారణాలు. కానీ ఈ ప్రయత్నాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శంగా తీర్చుకోగలిగితే, వ్యక్తిగత క్రమశిక్షణతో, ప్రజాస్వామ్య విలువలతోటి, ప్రజల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ప్రజల అభిప్రాయాలు తగ్గట్టుగా తనను తాను సంస్కరించుకుంటూ తను మారగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ లైఫ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.